నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో అల్కగా మాట్లాడుకుంటూ ఏమైతే గాంధీ బొమ్మకి ఎంత రూపాయలు ఎంత అవుతుంది, 70 కోట్లు అవుతుంది, మహా అంటే 200 కోట్లు అవుతుంది అంటూ. ముఖ్యమంత్రి గారు నేను సూటిగా అడగదలుచుకున్నా, 70 కోట్లు 200 కోట్లు మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? కాదు కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా. అట్లాంటప్పుడు 70 కోట్లు 200 కోట్లకు ఎంత అంతరం ఉంది? 200 కోట్ల రూపాయల్లో ఎన్ని పనులు చేయొచ్చు? 200 కోట్ల రూపాయల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియచ్చు? ఎంతమంది పేదలకు షెల్టర్ ఇవ్వచ్చు? అవి పట్టించుకోకుండా మీరు 70 కోట్లు 200 కోట్లు అయితే అని అల్కగా మాట్లాడుతారు. ఓకే, 6 నెలలలో మీకు జ్ఞానోదయం అంది గాంధీ బొమ్మ పెట్టాలని మీరు అనుకున్నారు అనుకుందాం. 6 నెలల కింద ఉన్నదానికి ఇప్పుడున్న దానికి 1400 కోట్లు పెరుగుతుంది కదా. మీరన్న లెక్క ప్రకారమే గాంధీ బొమ్మకు 200 కోట్లు అవుతుంది అనుకుందాం. మరి మిగతా 1200 కోట్ల పరిస్థితి ఏంటి? ఎక్కడ పెరిగింది? ఎందుకు పెరిగింది? ఈ విషయాలు దయచేసి మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఏ పాలనలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా పారదర్శకత అనేటటువంటిది ఉన్నప్పుడే ప్రజలకు ఒక అర్థం పర్థం ఉంటుంది. కాబట్టి ఆ క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా.